మీ స్వతహాగా మీరే పక్క వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆరెంజ్ చేసినారు, వీళ్ళు ఆరెంజే వేస్తాం. అలా లేకోకుండా మీ స్వతహాగా అలాగే ముందర పిల్లలు అంతా అలా చేస్తాను. ఆరెంజ్ చేసినాడు, ఈయన ఆరెంజ్ చేయాలి. సో ఎవరైతే డ్రాయింగ్లో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా మనసులో హరే కృష్ణ మంత్రాన్ని చెప్పుకోండి. ఎందుకంటే భగవంతుని సన్నిధిలో భగవన్ నామాన్ని జపించడం వల్ల ఎంతో శ్రేయోదాయకము. సో భక్తి అనేది మనం చనిపోయిన తర్వాత కూడా మన వెంట వస్తుంది. మనం సంపాదించిన ఆస్తి, కార్లు, బంగ్లాలు ఇవేవి మనతో పాటు రావు. కాబట్టి వేసేవాళ్ళు, వేయని వాళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి. భగవంతుని చూస్తూ ఉండండి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరకదు. వాళ్ళతో పాటు మీరు కూడా, తల్లిదండ్రులు కూడా. సో ఎంతో సుకృతి ఉండడం వల్లనే మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, లక్షల మంది ఉన్నారు ధర్మవరంలో. మీకు మాత్రమే అర్థిందంటే ఆయన యొక్క బ్లెస్సెస్ మీకు ఉన్నాయి కాబట్టే మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా చూడండి. ఆ పక్క జగన్నాథుడు ఉన్నాడు, రైట్ సైడ్ ఆఫ్ యూ. లెఫ్ట్ సైడ్ ఆఫ్ యూ బలరాముడు ఉన్నాడు. మధ్యలో వాళ్ళ ముద్దుల చెల్లెలు సుభద్ర. ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న పిల్లలు కూడా